బ్రేకింగ్ న్యూస్ ఇది రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు వెతుకుతున్నారు. రామ్ గోపాల్ వర్మకు పోలీసులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేశారు. తను ఒక సినిమా షూటింగ్లో ఉన్నాను అని, తను విచారణకు హాజరైతే నిర్మాతలకు నష్టం వస్తుంది అని నేను ఎవరికి భయపడి నేను దాక్కున్నాను అనుకుంటున్న చాలామంది ఈ వీడియో చూస్తే డిజపాయింట్ అవుతారు అంటూ ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారో, రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు, క్వాష్ పిటిషన్. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. మీకు అరెస్ట్ భయం ఉంటే బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోండి అని రామ్ గోపాల్ వర్మకు సూచించింది. దీంతో రామ్ గోపాల్ వర్మకు రెండోసారి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఆ సమయంలో ఆయన కార్యాలయంలో లేరు. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారో తెలియదు. కేవలం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మాత్రమే కనిపిస్తున్నారు. ఈలోపు మరోసారి రామ్ గోపాల్ వర్మ హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వాళ్లకు ఫిర్యాదు చేసే అర్హత లేదు అని చెప్తున్నారు. నేను ఎవరిపై అయితే కామెంట్స్ పెట్టానని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు మాత్రమే కంప్లైంట్ చేయాలి. కానీ వేరే వాళ్లకు ఈ కేసులో ఫిర్యాదు చేసే అర్హత లేదు. చట్టవిరుద్ధంగా నాపై పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఆ ఫిర్యాదులను ఆపించండి అంటూ హైకోర్టు తలుపులు తట్టారు రామ్ గోపాల్ వర్మ. మరి ఇప్పుడైనా రామ్ గోపాల్ వర్మకు ఊరట లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మపై 2 రాష్ట్రాలను కలిపి ఇప్పటివరకు 9 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మపై నమోదవుతున్న కేసుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. రాజేష్ మనకి విజయవాడ నుంచి, అమరావతి నుంచి అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఈరోజు రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఏం కోరుతూ ఉన్నారు? ఆయన వేసిన పిటిషన్లో ఏం ప్రే చేస్తున్నారు? ఆయన మీద వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు పెడుతున్నారు. అయితే ఆ కేసులకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదులు కాకుండా ఉండాలి. రెండోది, ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన హైకోర్టులో వేశారు. అయితే ఈ రోజు హైకోర్టులో వాదనలు కూడా జరిగిన తర్వాత ఆ విచారణ సోమవారానికి అయితే ప్రస్తుతానికి వాయిదా వేశారు. అన్ని కేసులకు సంబంధించి, అంటే వర్మ మీద నమోదైన అన్ని కేసులకు సంబంధించి విచారణ సోమవారం చేపడతామని హైకోర్టు చెప్పింది. చాలా కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే కేసుని వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు వర్మ మీద పెడుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్టానికి విరుద్ధం అంటూ రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అంతేకాదు తన మీద నమోదైన కేసులను క్వాష్ చేయాలని కూడా కోరినప్పటికీ హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ లో, అంటే సోషల్ మీడియా ఎక్స్ లో సంబంధించిన పోస్టులు పెట్టినటువంటి వాటి మీద బేస్ చేసుకుంటూ కూడా చాలా చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమని కూడా వర్మ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు అయితే సోమవారానికి విచారణని వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే వర్మ ఎక్కడో అజ్ఞాతం నుండి వీడియోలు అయితే విడుదల చేస్తున్నారు. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆయన అయితే ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టులో అయితే విచారణ జరిగింది. విచారణ సోమవారానికి అయితే వాయిదా వేసింది. వాస్తవంగా రామ్ గోపాల్ వర్మ మొదట్లో ఆయనకి నోటీసులు ఇచ్చిన తర్వాత, ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత తాను న్యాయపరంగా అన్ని ఎదుర్కొంటాను, పోలీసులు ఇచ్చిన నోటీసులకి స్పందిస్తానని చెప్పారు. తర్వాత అటెండ్ కావాల్సిందే ఒంగోలు అక్కడికి అటెండ్ కావాల్సిన సమయంలో అక్కడ మరో 4 రోజులు సమయం కావాలని కోరారు. తర్వాత పోలీసులు 4 రోజులు సమయం ఇచ్చినప్పటికీ ఆయన రెండోసారి అటెండ్ అవ్వకుండా ఆయన అప్స్కాండ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు తన కోసం ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్మ కేసుని ప్రజలంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వర్మ గతంలో అటు చంద్రబాబు, లోకేష్ వ్యతిరేకంగా సినిమాలు తీయడం కానీ, లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ ఇవన్నీ చేశారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ లో ఏం పేర్కొంటున్నారు? చట్టవిరుద్ధంగా తనపై కేసులు వేస్తున్నారు అని అడుగుతున్నారు. చట్టవిరుద్ధంగా కేసులు వేస్తున్నారు అని చెప్పడానికి రామ్ గోపాల్ వర్మ అందులో పేర్కొన్న అంశాలు ఏంటి? అంటే ఆయన ఎక్కడ కూడా నేరుగా ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయదు. ఎక్కడో ఎక్స్ లోనో లేకపోతే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్ని ఆధారం చేసుకుని పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన చెప్తున్నారు. దానికి ఎక్కడ లైబిలిటీ అనేది లేదు. దాని మీద ఏ విధంగా ఆ అంశాన్ని తీసుకుని కేసు నమోదు చేస్తారంటూ వర్మ అయితే తన వాదనగా చెప్తున్నారు. అదే అంశాన్ని తన లాయరు ఈ రోజు హైకోర్టులో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన హైకోర్టు పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంది కాబట్టి సోమవారం దీని మీద విచారణ చేస్తామని చెప్తుంది. అంతేకాదు ఆయన ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ, లేకపోతే వ్యక్తిగత నారా లోకేష్ లేకపోతే చంద్రబాబును ఉద్దేశించి ఎక్కడ కూడా తను విమర్శలు చేయలేదు, ఆరోపణలు
ఆరోపణలు చేయాలని చెప్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ని బేస్ చేసుకుని ఈ విధంగా కేసులు పెడతారంటూ ఆయన అయితే మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది రోహిత్. రైట్ రాజేష్, రామ్ గోపాల్ వర్మ మరోసారి హైకోర్టు తలుపులు తట్టారు. తనపై పెట్టిన కేసులపై స్టే ఇవ్వాలి అంటూ వాటిని కొట్టివేయాలి, తదుపరి ఇలాంటి కేసులు నమోదు కాకుండా ఆదేశాలు జారీ చేయాలి అంటూ హైకోర్టు తలుపులు తట్టారు. వాదనలు విన్న హైకోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది. రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు తనపై చట్టవిరుద్ధంగా కేసులు పెడుతున్నారని. కానీ రామ్ గోపాల్ వర్మ ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి కొన్ని పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. ఇవి వారి అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. దీనిపై ఆయా పార్టీల కార్యకర్తలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు చేశారు. ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కేసులను రిజిస్టర్ చేసిన పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. మరి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మపై చట్టవిరుద్ధమైన కేసులు నమోదవుతున్నాయని అనుకుంటూ ఉన్నారా, లేదా రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదు చేయాలి అని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సోమవారం రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. సోమవారం ఈ కేసులో ఎటువంటి ఆర్డర్స్ వస్తాయనే ఆసక్తి కూడా నెలకొంది. చూద్దాం సోమవారం రామ్ గోపాల్ వర్మ విషయంలో కోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఏ విధంగా ఉంటాయో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.